దట్ కాస్తాజ్ కుల్ గురు అంటారు కదా, కుల్ గాడ్ అంటారు కదా సార్. కుల్ గురు అంటే చిత్రగుప్త మహారాజ్ అకౌంట్ పెట్టుకుంటారు, తెలియదు నాకు కదా. ఎన్ని కర్మాలు మీ అకౌంట్ అంతా ఫైనలైజ్ అయిందా అప్పుడు? తెలియదు సార్. లాస్ట్ 1 yearలో సార్ అంటే చాలా ఇంట్రోస్పెక్షన్, మిక్స్డ్ ఫీలింగ్స్ ఆఫ్ dejection, rejection, loneliness, incompleteness, guilt towards parents. Guilt towards society ఉందా సార్? అది నేను లాస్ట్ 1 year సార్, ఇప్పుడే నేను లాస్ట్ వీకే జాయిన్ అయ్యాను. నేను కొత్త జాబ్ జర్నీ 2.0 గురించి. నేను లాస్ట్ 1 yearలో చాలా ఖాళీ టైం ఉంది కాబట్టి నేను చాలామంది మా సీనియర్స్ దగ్గర వెళ్ళి నేను ఇట్లా చేసాము, ఇట్లా నా మీద. అంతకుముందు కూడా సార్ నేను జాబ్లో కూడా చేసినప్పుడు 2-3 మా సీనియర్స్తో ప్రతిరోజు ఎప్పుడున్నా సరే ఏమైనా వచ్చినప్పుడు ఇష్యూస్ వచ్చినప్పుడు నేను వాళ్ళతో నా బ్లైండ్ స్పాట్ టెల్, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఇదే కరెక్ట్ చేసుకోవాలి, ఫలానా ఇష్యూ ఉంది, ఇది నేను ఎట్లా చేసాము, ప్లీజ్ టెల్ మీ వేర్ ఐ హ్యావ్ గాన్ రాంగ్ అంటే అప్పుడు కూడా నాకు ఏ ఆన్సర్ రాలేదు సార్. ఇప్పుడు కూడా నాకు దగ్గర ఏం ఆన్సర్ లేదు సార్. సరే, ఇప్పుడు నేను చెప్తా తర్వాత ఓకే సార్ ఆన్సర్ ఏంటి అనేది. సరే, ఇప్పుడు మీరు అంటే మొత్తానికి అయితే ఫీల్ అవుతున్నారు తప్పు చేశాను అనేది. ఏ తప్పు అనేది తెలీదు. సో ఏ రోజు నేను అంటే విఆర్ఎస్తో మనం టెక్నికల్ అనుకుంటాం సార్, ద కరెక్ట్ స్పిరిట్లో చూసుకోవాలి అంటే కోపంలో రిజిగ్నేషన్ కాదు సార్, కోపంలో రిజిగ్నేషన్ కాదు సార్. ఇచ్చారు కదా కోపంతో ఇచ్చాం కదా సార్. ఇప్పుడు మీకు ఐఏఎస్ అన్నప్పుడు మీకు ట్రైనింగ్ ఇస్తారు కదా ముసరిలో, ఏమి ఇస్తారు ట్రైనింగ్? సో మై కమిట్మెంట్ ఈస్ ఓన్లీ టు ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్తో నేను కాన్వర్సేషన్ చేయాలి. సో ఐఎమ్ సీయింగ్ నాట్ ఆర్కే సార్, ఐఎమ్ సీయింగ్ ఆంధ్రప్రదేశ్ హ్యావింగ్ కాన్వర్సేషన్ విత్ మీ. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్ టు ఆంధ్రప్రదేశ్ టుడే సార్, వాట్ ఎవర్ యూ విల్ ఆస్క్ సార్. అది చేయాలి కూడా మీరు, ఎందుకంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్గా మాత్రమే కాదు, బియాండ్ దట్ వెళ్ళిపోయారు. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఇంటెలిజెన్స్ వస్తే యువర్ టాప్, మీ తెలివికి తక్కువ లేదు, ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్. హౌ యూ యూజ్డ్ ఇట్ అనేది ఇష్యూ ఇక్కడ. మీరు దాన్ని ప్రాపర్గా వాడారా, ఇంప్రాపర్గా వాడారా, ఆఫీసర్గా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశారా, ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశారా, అదే మెయిన్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో. కరెక్టే సార్. ఇప్పుడు సార్ మనం మీరు విఆర్ఎస్కి అప్లై చేసిన తర్వాత విజయవాడలో ఇల్లు ఇవ్వడానికి కూడా ఎవరు ఒప్పుకోలేదంట మీకు? కరెక్ట్. ఒప్పుకోలేదంటే అదే రెంట్ అవుట్ అంటే ప్రవీణ్ ప్రకాష్ అబో అట్లా లేదు. ఒరిజినల్ గా ప్రవీణ్ ప్రకాష్ ఈజ్ నాట్ బ్యాడ్. సో అది నేను చెప్తాను సార్, ఒరిజినల్ గా బ్యాడ్ కాదు, అది నేను చెప్తాను సార్. మనం అప్పుడు నేను అక్కడ మన మేనేజ్మెంట్లో అంటారు కదా సార్, పేపర్ ఈజ్ వైట్ ఓన్లీ సార్.